ఇక మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ దర్యాప్తు సరికొత్త మలుపు తిరిగింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 3,500 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే సిట్ ఈడీ ముమ్మర విచారణ జరుపుతుండగా తాజాగా ఈ కేసులోకి ఆదాయ పన్ను శాఖ ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. డిస్టిలరీ నుంచి కిక్ బాక్స్ రూపంలో వసూలు చేసిన భారీ నగదును షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా మళ్లించారన్న ఆరోపణలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టి హవాలా మార్గంలో దుబాయ్ లాంటి దేశాలకు నిధులు తరలించారన్న దర్యాప్తు సంస్థల అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసిన ఈడీ ఇక 100 కోట్ల రూపాయల ఆస్తులను అలాగే లగ్జరీ కార్లను జప్తు చేసింది. ఈ క్రమంలో సిట్ ఈడీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్న ఐటీ శాఖ మనీ ట్రయల్ ఆధారంగా డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక నడిపించిన అసలు సూత్రధారులు ఎవరు, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం అంతిమంగా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అన్న ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు ఎలాంటి సమాధానాలు రాబడతాయన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇక ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణంపై అయితే మాత్రం ఒక పక్క సిటీ అలాగే ఈడీ కూడా దర్యాప్తు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐటీఐ శాఖ అయితే మాత్రం దానిపై వేగంగా దర్యాప్తుని మొదలుపెట్టింది. మొత్తానికి ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి, దీని వెనక ఎవరున్నారనే అంశాలపై అయితే మాత్రం త్వరలో నిగ్గు తేల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి మద్యం కుంభకోణాల్లో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు? రవి, సిట్టు ముందు వేయటం జరిగింది. సిట్టు ద్వారా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడం జరిగింది. ఇప్పుడు ఐటీ శాఖ ఎంటర్ అవడంతో వైసీపీలో కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ వెన్నులో చలిపుడుతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా దీన్ని సిట్టు కక్షపూరితంగా అరెస్ట్ చేయడం, కక్షపూరితంగా సాక్ష్యాలు సృష్టించింది అని ఆరోపణ చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో ఒక్కసారిగా మొత్తం కూడా కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు, రీసెంట్గానే కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంతకుముందు ఆయన కుమారుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాగా దీన్ని దుర్వినియోగం చేశారు, ఈ నిధుల్ని ఎలాగా చేసుకున్నారు, ఎలా ఖర్చు పెట్టారని మొత్తం ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఆ రిమాండ్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఐటీ శాఖ ఎంటర్ అయింది. సిట్ నుంచి ఈడీ ఎలాగైతే పూర్తి వివరాలు తీసుకుందో ఈడీ ఐటీ శాఖ కూడా కూడా గత 2 రోజులుగా కూడా చర్చించడం జరుగుతుంది. దాదాపు 3,500 కోట్లు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ఈ మద్యం కుంభకోణం సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఎలా చేశారు అనేది మొత్తం కూడా చేస్తుంది. దీనికి అంతా ప్రధాన సూత్రధారుడిగా చెప్పుకున్నటువంటి మొత్తం కూడా కసిరెడ్డి మొత్తం దీని అంతరికి సూత్రధారుడు. ఆయన అనుచరులు ఏ విధంగా షెల్ కంపెనీలు పెట్టారు, ఇక్కడ నుంచి హవాలా రూపంలో దుబాయ్ అవ్వచ్చు, ఇతర దేశాలకి ఏ విధంగా మొత్తం డబ్బును పంపించారు, తిరిగి అది వైట్గా ఎలా మార్చారు, ఇదంతా కూడా సమగ్రంగా మొత్తం కూడా విచారిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఆ ఈడీ అధికారులు మొత్తం ఐటీ శాఖ అధికారులతో కూడా సమావేశం జరగడం జరిగింది. మనం చూడొచ్చు, మద్యం కుంభకోణం సంబంధించి ఇప్పటికే కొంతమంది పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో సహా అధికారులు కూడా, చాలా కీలకమైన అధికారులు కూడా, ఇందులో వాసుదేవన్ వంటి అధికారులు కూడా చాలామంది కూడా అరెస్ట్ అవడం, బెయిల్ పైన ఉండటం, మరియు మరోసారి అరెస్ట్ అవడం, అనేక మంది ఇలాగా అనేక పరిణామాలు, రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చివరికి మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అసలు దీని అందరికీ సూత్రధారి ఎవరు, దీని అంతా కూడా ఉండి చేసింది ఎవరు అంటే మనం కూడా చూడవచ్చు. గతంలో కూడా జగన్ దీనికి సంబంధించి అనేక సార్లు ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఈ కుంభకోణం ఏంటి, మద్యం ఏంటి, అసలు ఎందుకు డబ్బులు మిగులుతాయి, ఎలా డబ్బులు మిగులుతాయి అని చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా ఆయన ఈ కారుమూరి నాగేశ్వరరావు కానీ వీళ్ళు కానీ చేసింది ఏం మిగులుతుంది, 2 కోట్లు మించి మిగులుతుంది, ఇదంతా కూడా కరెక్ట్ కాదని ఆయన వాదించే ప్రయత్నం, ఆయనతో పాటు ఆయన అనుచరులు అవ్వచ్చు, కీలక నేతలు కావచ్చు, మా సంబంధమే లేదు కుంభకోణంతో అని వాదించే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఐటీ శాఖ ఎంటర్ అవడం అయితే చాలా కీలక పరిణామం, కొత్త మలుపు అని చెప్పొచ్చు. ఐటీ శాఖ మొత్తం కూడా A to Z ఎక్కడికెక్కడికి నిధులు మళ్లించారు, ఎలా వైట్గా మార్చారు, ఇవన్నీ కూడా సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దీని అందరికీ ప్రధాన సూత్రధారి ఎవరో
అగ్రంగా ఈ మొత్తం ఈ నిధులంతా కూడా అంతిమంగా ఎవరికి చేరే అనేది తెలవాల్సి ఉంది. ఇప్పటికే చోటా మోటా నాయకులతో పాటు ఉన్నతమైన అధికారులతో పాటు మాజీ మంత్రులు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి. చివరికి అతి దగ్గరలోనే అంతిమ సూత్రధారి ఎవరు దీని లబ్ధి పొందింది అనేది కూడా త్వరలో తేల్చే పనిలో ఈడీ నిమగ్నమైంది. అందులో భాగంగానే ఐటీ శాఖ అయితే మొత్తం కూడా లెక్కలు చూస్తుంది. ఈ షెల్ కంపెనీలు ఎలా ఏర్పాటు చేశారు, ఇక్కడ నుంచి నిధులు ఎలా మళ్లించారు, మళ్ళీ తిరిగి వైట్గా ఎలా మార్చారు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా పకడ్బందీగా పూర్తిగా సేకరించే పనులు ఉన్నారు. గత 2-3 రోజులుగా కూడా ఐటీ శాఖ అధికారులు, ఈడీ అధికారులు కూడా ఇదే పనులు నిమగ్నమయ్యారు. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆధారాలు కావాలి, ముందుగా ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు ఎలా జరిగిందని ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కూడా ఎన్నో ఆరోపణలు తిప్పుకొట్టినటువంటి వైసీపీ ఇప్పుడు నోరు మెదిపే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయింది, వాళ్ళ ఐటీ శాఖ ఎంటర్ అయింది, రేపొద్దున అంతిమ లబ్ధిదారులు ఎవరో కూడా తేల్చే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. ఏదైనప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణం దేశంలోనే చాలా పెద్ద కుంభకోణంగా చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఐటీ శాఖ ఎటువంటి ఆధారాలు బయటపడుతుంది, అంతిమ లబ్ధిదారులు ఎవరనేది తేల్చే అవకాశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.